నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. ముందుగా బిగ్ టాక్కు స్వాగతం. నేను మీ రాజమౌళి. ఉపాధి హామీ పథకం పేరుపై మార్పుపై కాంగ్రెస్ ప్రజల్లో వెళ్లేందుకు సిద్ధమైంది. బీపీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. పేద రైతులు, పేద ప్రజలను కట్టుదిట్టంగా చేసే ప్రయత్నం చేస్తోందని కేంద్రంపై విరుచుకుపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉపాధి హామీ పథకాన్ని నిర్వహణ చేసేందుకు ప్రయత్నిస్తోందని తాజాగా రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇదే ఇవాటి బిగ్ టాక్లో మళ్ళీ చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొన్నారు కంబోజి వెంకటేశ్వర గారు, స్పోక్ పర్సన్, అదేవిధంగా మల్లెపల్లి రామచంద్ర గౌడ్ టీపీ సెక్రటరీ, అందం రామరెడ్డి గారు బీజేపీ స్పోక్ పర్సన్, జయరాం పొలిటికల్ అనలిస్ట్ గారు మనతో జాయిన్ అయ్యారు. ముందుగా జయరాం గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. మనం చూస్తే ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొంత మార్పు తీసుకొచ్చింది, ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో కావచ్చు, మండల కేంద్రాల్లో కావచ్చు, ఏదైతే 100 రోజుల పని అని సాఫీగా సాగుతుంటుంది. ఎటు పోయారు, మీ ఇంట్లో ఎవరు లేరా అంటే ఉదయం పూటనే 100 రోజుల పనికి వెళ్ళారు మా వాళ్ళు అని చెప్తారు. అదే 100 రోజుల పనిని పేరు మార్పు అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని గత సంవత్సరం గత నెలలో రద్దు చేసింది. దాని స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఔర్ అజీవిక మిషన్ గ్రామీణ అంటే విబీజీ లేదంటే రామ్జీ బిల్లును ప్రవేశపెట్టింది. నిజంగా ఈ పని దినాలు కూడా చూస్తే కూడా పెంచింది. అంటే 100 రోజుల పనికి గాను 125 రోజులు పెంచారు. కానీ ఖర్చు మాత్రం ఇది 100% కేంద్ర ప్రభుత్వం భరించాల్సిన ఖర్చును మాత్రం ఇప్పటి నుండి వెళ్ళి 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలని పెట్టింది. ఇప్పుడు వాస్తవానికి రాష్ట్రాలకు 90% అంటే కొంత భరించాల్సిన విషయంలో హిమాలయ రాష్ట్రాలకు మాత్రం 90/10% కూడా విధిస్తుంది. అంటే 10% అలాంటి రాష్ట్రాల్లో 90% కేంద్రం భరిస్తుంది, 10% మాత్రం రాష్ట్రాలు భరించాలి. కానీ సెలవు దినాలను కూడా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వేతనాల సవరించేందుకు ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో నెలసరి రోజుల కూలీలుగా 307 రూపాయలుగా పెంచుతామని చెప్తుంది. కానీ ఏదేమైనా కానీ ఒక పని దినాలను చూస్తే కనుక నిజంగా పెంచినా కానీ ఒక మహాత్మా గాంధీ పేరు మార్చడం పైన ఈ వైఖరి ఏంది, అసలు ఎటుపోతుంది అనేది కాంగ్రెస్ వాదిస్తున్నమాట. ఎలా చూడొచ్చండి నిజంగా? రాజమౌళి గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు ఈ సాయంకాల నమస్కారాలు ప్రతి ఒక్కరికి. ఇక్కడ నేను పేర్ల గురించి సరే మీరు స్పష్టంగా పేర్ల గురించి అడిగారు, కానీ పేర్ల గురించి నాకు ప్రత్యేకమైన ఫీలింగ్ ఏం లేదు. అది రాజీవ్ గాంధీ ఉన్నాడా, మోడీ పేరుందా, అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరుందా, సుష్మమ్మ పేరుందా, లేకపోతే ఇందిరమ్మ పేరుందా, పేర్లలో ఏముందండి? పేర్ల పెద్దగా ఏమీ లేదు. కానీ అందులో ఉన్న లోపుష్టమైన ఒక కిరాతకమైన అంశాన్ని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. అంటే ఇది ఇంతటి రాక్షసత్వము, సిగ్గుచేటు విషయాన్ని నేను ప్రజలకు చెప్పదలుచుకున్నాను. ఇక్కడ నెంబర్ 1 దాంట్లో ఉన్న పాపం ఏంటంటే 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం లోపల ఇంకా బొవ్వకు కూడా గతి లేకుండా బతుకుతున్న జనాలు ఇప్పటి వరకు భారతదేశం లోపల 140 కోట్లు ఉన్న భారతదేశం లోపల 50 కోట్ల మంది ఉన్నారు. దానికి సిగ్గుపడతాం. ఎప్పుడు స్వతంత్ర భారతదేశం నుంచి ఇప్పటి వరకు కూడా 90% పేదలు 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 అని జవహర్ లాల్ నెహ్రూ మొదలు పెడితే అది ఇప్పుడు మోడీ వరకు కూడా అదే పాట పాడుతున్నారు. దానికి సిగ్గుపడతాం. ఇంకా చెప్పాలంటే ఈరోజు మనకు కలియుగం కంటే కూడా ఈరోజు కంప్యూటర్ యుగం అని చెప్పుకుంటూ గర్వంగా పడే కంప్యూటర్ యుగం కంటే కూడా కాలే కడుపులతోని చచ్చిపోతున్నారనే దానికి సిగ్గుపడతాం. హంగర్ ఇండెక్స్లో 126 మన ర్యాంకులో బతుకుతున్నాము, దానికి సిగ్గుపడతాం. ఈరోజు చదువుల విషయంలో మాట్లాడారు, ఆరోగ్యం విషయం మాట్లాడరు, ఆల్కహాల్ విషయంలో మాట్లాడరు, డ్రగ్స్ విషయంలో మాట్లాడరు. కానీ బువ్వ పెట్టండి అని మాత్రం రేవంత్ రెడ్డి గారు రంకెలేస్తున్నాడు. దాని గురించి సిగ్గుపడదాం. అంటే గల్లీలలోనేమో యుద్ధాలు చేయాలి, ఢిల్లీలో దగ్గర పోయి ఈరోజు ప్రక్షాళన చేసేసి బతులాడుకోవాలని ప్రజలు అంటున్నారు, ప్రతిపక్షాలు అంటున్నారు. దాన్ని ఒకసారి ఆలోచిద్దాం. అంటే ఈరోజు ప్రజలకు ఈరోజు ఏది కావాలో అది కాకుండా ఏది ఎట్లా అడకదినడానికి ఎట్లా ప్రేరేపించాలో దానికి సిగ్గుపడతాం.
స్వతంత్ర భారతదేశం లోపల అసలు రిజర్వేషన్లే ఉండొద్దు అనుకున్న నాలాంటి వాళ్ళము ఈరోజు ఓసీలను కూడా పాపం వాళ్ళని అడకదినే వ్యక్తులుగా చూపించేసి 10% సగర్వంగా రిజర్వేషన్ ఇచ్చేసి సిగ్గుతో తలదించుకునేలా చేసిన దానికి సిగ్గుపడతాం. అంటే ఇన్ని అరాచకాలు ఉన్న తర్వాత ఇది ఉంటే ఎంత, ఊడితే ఎంత? అడక తినడానికి ఈరోజు ఆకలి అవుతున్న దానికి మీరు పెట్టే అన్నము అడుక్కోండి, మేము అన్నం పెడతాం అంటున్నారు. కానీ మీ రాజకీయ నాయకుల లోపల దొంగలు, దోపిడీదారులు, 420లు ఉన్నంత కాలము, మీరు చేసే సంపాదన కాలము, మిమ్మల్ని ఒక్కడిని కోస్తే, ఒక్కడి సంపాదన కనుక తీసుకొచ్చి ప్రజల పంచి పెడితే ఈరోజు సుభిక్షంగా బతుకుతుంది అనే విషయాన్ని నేను స్పష్టంగా ప్రజల నోట్ల నుంచి విన్నాము, ఈరోజు చూస్తున్నాం. ఈరోజు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చేస్తున్న మోసాలు, జరిగిన దోపిడీ, కృత్యమైన ఈరోజు డబ్బుల దోపిడీ, అధికార దోపిడీ, భూ దోపిడీ, సర్వాన్ని దోసుకుంటుంటే ఈరోజు మీరు 100 రోజుల ఆకలి కోసం బువ్వ పెడుతున్న దానికి ఈరోజు డ్రామాలు చేస్తున్నారు కదా. అది ఎవ్వరు నమ్ముతారు? ప్రజలైతే నమ్ముతలేరు. నాలాంటి అసలే నమ్మడు. ప్రతిపక్షాలు అయితే దుమ్మెత్తిపోస్తున్నాయి. మీరు వచ్చేసి డ్రామాలు ఆడుతున్నారు. ఎవరి కోసం ఇది? నిజంగా మోడీని కనుక ఎదిరించే దమ్ము రేవంత్కున్నదా అంటే లేదు. అది అందరికీ తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఉన్నట్టయితే ఈరోజు నువ్వు అనేక విషయాల విషయంలో మాట్లాడాలి. మోడీ తీసుకున్న నిర్ణయాల లోపల ఎందుకు మాట్లాడతలేవు? మాట్లాడితే నీ ఇంటికి ఈడీ వస్తుంది, నీ అన్నదమ్ముల ఇంటికి వస్తుంది, సిబిఐ వస్తుంది, ఈడీ వస్తుంది, ఇంకో రాళ్ళు అయితే సంఖ్యలు వస్తాయి. కవిత ఇంటికి రాలేదా? అంటే ఈరోజు ఎవరింటికైనా వస్తాయి. కానీ ఈరోజు నీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కీలకంగా నీకు ఉద్యోగాన్ని ఇచ్చి సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుందో, బీజేపీ కనసన్నలో బతకడానికి కూడా అంతే విధంగా వినయమృతంగా నువ్వు అడుగుతున్నావు తప్ప, ఈరోజు డాన్సులు వేస్తున్నావు తప్ప దానికి లేదనేది ప్రతిపక్షాలు అంటున్నాయి. నేను అనటం లేదు. ప్రతిపక్షాలు గొంతె తరుస్తున్నాయి. ఇదంతా ఒకటి డ్రామా, చోటే బాయ్ బడే బాయ్ అంతా నాటకాలు అనే ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాయి. అంటే ఇవన్నీ సరే, ప్రతిపక్షాల విషయం పెడదాము, ప్రజల విషయం పక్కన పెడదాం. నిజంగా కనుక ఈరోజు తెలంగాణలో ఉన్న బిడ్డలకు అనేక రకమైన నష్టాలు జరుగుతున్నాయి, కష్టాలలో ఉన్నారు. వాళ్ళను ఈరోజు సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో ఇప్పటి వరకు చచ్చిపోయిన వ్యక్తులు, నాకు అంకె అయితే నాకైతే తెలియదు, కేసీఆర్ గారు చెప్పిన మాట ప్రకారం చెప్తున్నాను, 120 మంది చచ్చిపోతే ఈరోజు ఏ ఒక్కడు కూడా దాని గురించి మాట్లాడు కాంగ్రెస్ నాయకులు. అరే అయ్యా, నీ కుటుంబంలో చచ్చిపోకపోవచ్చురా అయ్యా, కానీ ప్రజలలో వచ్చి 120 మంది విద్యార్థులు చచ్చిపోయారు, వాటి గురించి మాట్లాడదాం. ఈరోజు ఏ హాస్పిటల్ పోయినా కూడా అగమ్య గోచరంగా ఉంది. మందులుంటే సూదులు లేదు, సూదులుంటే డాక్టర్లు లేదు, డాక్టర్లు ఉంటే టైం లేదు, టైం ఉంటే ఏమీ లేదు. దాని గురించి మాట్లాడతాము. ఆల్కహాల్తోని నెలకు దగ్గరగా 12,702 మన కాన్స్టిట్యున్సీలు కాన్స్టిట్యున్సీ మీన్స్ మన గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలలో నెలకు ఒక్కరు చొప్పున చచ్చిపోయినా కూడా నెలకు 12,700 మంది చచ్చిపోతున్నారు. వాటి గురించి ఎందుకు మాట్లాడకూడదు? అది ఒక్కటి ఆపేయండి. మీరు ఎవరిని బువ్వ పెట్టాల్సిన పని లేదు. దమ్ముంటే ఒక కొత్త చట్టాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావాలి. నీకు దమ్ముంటే వాళ్ళు చేయకుండా నువ్వు చెయ్యి. నీ ప్రజలు కదా, నిన్ను గెలిపించిన వాళ్ళు కదా, నీకు ఓట్లేసిన వాళ్ళు కదా, దాన్ని చెయ్యి. దానికి ప్రతిపక్షం కూడా మాట్లాడుతున్నది చూసినావా? దీనికి కూడా సిగ్గుపడతాం. ఆల్కహాల్ విషయంలో ప్రతిపక్షం మాట్లాడదు, హాస్పిటల్ల విషయంలో ప్రతిపక్షం మాట్లాడదు, ఈరోజు దారి దోపిడీ విషయంలో మాట్లాడదు, భూముల విషయంలో మాట్లాడదు, బీజేపీ మాట్లాడదు, బీఆర్ఎస్ మాట్లాడదు. మేము మాట్లాడుతున్నాం. ప్రభుత్వాలతో మేము కొట్లాడుతున్నాం. మేము నిరంతరంగా కొట్లాటలు జరుగుతున్నాయి మాకు ప్రభుత్వాలతో. ఆ వ్యక్తులతో మాకు అవసరం లేదు. రేవంత్తోనో, కేసీఆర్తోనో, మోడీతోనో మాకు అవసరం లేదు. ప్రభుత్వాలతో మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాం ప్రజల పక్షాన, ప్రజలుగా. కానీ ప్రజలు ఈరోజు ప్రత్యక్షంగా ప్రశ్నిస్తున్నారు. దానికి సిగ్గు లేకుండా ఈరోజు ఒక డ్రామా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడటం అనేది నిజంగా ఇది ప్రజలు అవమానించడమే, ప్రజలు మభ్య పెట్టడమే. అది వద్దు అని నేను ప్రభుత్వానికి చెప్తాదలుచుకున్నాను. రైట్. ఓకే, మొత్తం మీద ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ ప్రజలకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది అనే దానికంటే ముందుగా వెంకటేశ్వర్లు గారు, గుడ్ ఈవినింగ్ సార్. రాజమౌళి సార్, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఏదైతే తెలంగాణలో ఇప్పుడు 3వ తారీఖు, ఫిబ్రవరి 3వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు 9 జిల్లాలలో
పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి ప్రజల్లోకి ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా పేరు మార్పు ఇవన్నీ చూస్తే చట్టానికి ఎందుకని తీసుకొచ్చింది, పీవీజీ రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా 1,00,000 మందితో భారీ ర్యాలీలు తీస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తుంది. నిజంగా ఎలా చూడొచ్చు, నిజంగా కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని మార్చడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అంటే ప్రజలకు ఉపయోగపడేటియా, లేదంటే కేంద్ర ప్రభుత్వానికి ఉపయోగపడదా, లేదంటే ఆ కేంద్ర ప్రభుత్వానికి కొంతమంది వ్యక్తులకు ఇది ఉపయోగపడతా, ఎలా చూడొచ్చు? గుడ్ ఈవినింగ్ స్వాతంత్ర టీవీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు స్పెషల్ గా ఈ డెబిట్ పెట్టిన డెబిట్ చాలా మంచి ప్రోగ్రాము, కానీ ప్రజలు వినియోగించుకోవాలి, గెస్టులు కూడా వినియోగించుకోవాలి. నేను ఏమంటున్నానంటే ప్రపంచంలో భారతదేశము బీదరికంలో 126-127 స్థానంలో ఉంది. 140 కోట్ల మందిలో ఇలా పార్లమెంటరీ వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు పరిపాలించింది, మధ్యలో కొన్ని పరిపాలించారు, ఇప్పుడు 11-12 సంవత్సరాలుగా మోడీ గారు పరిపాలిస్తున్నారు. అంటే ఉపాధి హామీ పథకాల గురించి ఆలోచన చేస్తారు, రేషన్ కార్డుల గురించి ఆలోచన చేస్తారు తప్ప ఇలా ఉపాధి హామీ పథకాలకు ఎవరు వెళ్తున్నారంటే నా ఎస్సీ ఎస్టీ బీసీ దళితులే పోతున్నారు, ఎవరు ఉన్నత వర్గాలలో పోరు. మీరు 70 ఏళ్ల స్వాతంత్రంలో ఇంకా ఉపాధి హామీ పేర్లు మార్చుకుంటా, ధర్నాలు చేసుకుంటా, ర్యాలీలు తీసుకుంటారే ఉంటారా? మీరు వికాస్ భారత్ అంటారు, వాళ్ళేమో గాంధీ భారత్ అంటారు. వీటి మీదనే మీ అవగాహన ఉంటుందా? ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు దళితులు మైనార్టీలు సంచార జాతులు ఏ వర్గాలు ఎక్కడ ఎన్నుకోబోతున్నాయని మీకు అవగాహన లేదా? ఇంకా రేషన్ కార్డు ఇవ్వలేదు, ఇంకా కిలో బియ్యం ఇవ్వలేదు, ఉపాధి హామీకి పోదాం, 125 రోజులు పని చేద్దాం, దాని మీదే బతారా? ఇలా ప్రపంచము గ్లోబలైజేషన్ లో ఇలా ఏఐ మీద వెళ్తున్నది. దానికి అనుగుణంగా మోడీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు ఏమైనా పని చేస్తున్నారా? వాళ్ళు పేరు మారిస్తే వీళ్ళు మీటింగులు పెట్టుకుంటారు, వీళ్ళు మీటింగులు పెట్టుకుంటే వాళ్ళు ధర్నాలు చేస్తారు, వాళ్ళు ధర్నాలు చేసుకుంటే వీళ్ళు 9 జిల్లాలు తిరిగి చేస్తారు. వీళ్ళు 9 జిల్లాలు తిరిగినా 10 జిల్లాలు తిరిగినా కూడా అక్కడ మోడీ గారు పేరు మార్చకుండా ఉండడు. కానీ నేను బీఆర్ఎస్ పార్టీగా ఒక ప్రతినిధిగా నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఏం పరిపాలించినా బీదరిక నిర్మూలన కోసం, ప్రగతిశీల భావాల కోసం, ప్రజాస్వామ్య పద్ధతుల కోసం బీదరికాన్ని ఎట్లా నిర్మిస్తారో పునాదులు వేయాలి. కానీ ఇలా పేర్లు మార్చేస్తున్నాం, 100 రోజుల పని 120 రోజులు తీసుకెళ్తున్నాం, మేము అట్లే బిచ్చం ఎత్తాం, దళితులకు, బీసీలకు, సాకల్ మంగళులకు, ఒడ్ర కమ్మరులకు ఇదే చేస్తామంటే ఇంకా ఎన్ని రోజులు ఇదే పార్లమెంటరీ వ్యవస్థలో ఉంటాం అనేది బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అందుకనే ఈ రేషన్ కార్డుల కోసం, ఈ ఉపాధి పనుల కోసం ఉండకూడదు. మన చదివేది ఇలా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ఎస్టీ హాస్టళ్ళు మొత్తం కూలిపోతాయి. పిల్లలు మైనార్టీ విద్యార్థులు ఆదర్శ స్కూళ్ళల్లో బీసీ విద్యార్థులు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చనిపోతున్నారు, ఫుడ్ పాయిజన్ అవుతుంది. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఇలా వరంగల్ జిల్లాలో, జనగామ జిల్లాలో మొత్తం కూలిపోతున్నాయి బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, ఎస్టీ హాస్టల్. అక్కడ ఒక చలికాలంలో పిల్లలకు బాత్రూమ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. మీ వికాస్ భారత్ ఏందో, మీ గాంధీ ఉపాధి హామీ పథకం ఏందో కానీ మీ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇలా గౌరవ్ కేసీఆర్ గారు కిమ్స్ తరహాలో 4 హాస్టల్, 4 పెద్ద హాస్పిటల్ తీసుకొచ్చి కట్టడం కోసం ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు వరంగల్ జిల్లాలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ చేస్తాడు. ఇదే ఎంజిఎం దగ్గర 7-8 అంతస్తుల 14 అంతస్తుల బిల్డింగ్ పెద్ద హాస్పిటల్ కడుతుంటే ఆ హాస్పిటల్ దాని అసలు వర్కే నడవడం లేదు, దాని గురించే మాట్లాడడం లేదు. ఇలా బీదరికం ఎందుకు ఈ స్థాయిలో ఉందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలతోనే ఉన్నది. ఈ ఉపాధి హామీతోని వచ్చేసి పేర్లు మారిస్తే ప్రజలకు ఏం వరిగేది ఉండదు, మీరేమో రోడ్లు మార్చినా వరిగేది ఉండదు. నేను ఏమంటున్నానంటే ఇవాళ విద్యా వ్యాపారం ఒక కుంభకోణం లాగా అయిపోయింది. విద్యా వ్యాపారం తెలంగాణలో కుంభకోణం లాగా తయారైపోయింది. దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒత్తాసు పలుకుతున్నది. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఇవాళ ప్రైవేట్ స్కూల్ కానీ, జూనియర్ కాలేజీలు కానీ ఒక మాఫియా లాగా తయారైపోయినాయి. దాని మీద కట్టడి చేసి ఎస్సీ ఎస్టీ దళితుల కోసం, బీసీల కోసం, సంచార జాతుల కోసం, ఈ సేవా కులాల కోసం మీరు మంచి పనులు చేయాలి తప్ప పేరు మారిస్తే ఏమొస్తుందండి? మీరు ధర్నాలు పెట్టి ప్రజలను ఎక్కడ వైపు మళ్ళిస్తున్నారు? ఇవాళ జయరాం సార్ చెప్పినట్టు తెలంగాణలో ఒకప్పుడు కేసీఆర్ గారు ఎంత కట్టడి చేసిండు వైన్ షాపులు అంటే, ఇలా మొత్తం వైన్ షాపులు ఎక్కువ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇలా వైన్స్ మీద, ఎక్సైజ్ సుఖం మీద గవర్నమెంట్ ఆధారపడుతుంది, ఏం ఇన్కమ్ పెంచట్లేదు. నేను ఏమంటున్నానంటే మీరు ఉపాధి హామీ పేరు మారుస్తారా, వికాస్ భారత్ పెడతారా, గాంధీ పెట్టుకుంటారా, రాజీవ్ గాంధీ పెడతారంటే నేను వాటి వైపు వెళ్ళట్లేదు. ఉపాధి హామీ పనిని ఎత్తేసి ప్రజలకు మెరుగైనటువంటి సమాజం కోసం
ఇవాళ సుభిక్షంగా ఉండాల్సిన భారతదేశము ఎందుకండి అమెరికానికి భయపడడం, రష్యానికి భయపడడం, చైనానికి భయపడడం చేస్తున్నారు అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, బీజేపీ చేస్తుంది, వైఫల్యాల ప్రభుత్వాలు ఉన్నాయి తప్ప పేద ప్రజలను ఒక ఉన్నత వర్గాలకు తీసుకుపోదామని ఎక్కడ ఉందండి? కేసీఆర్ గారు మహాత్మా జ్యోతిరావు పులే ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టి ఉన్నత చదువులు చదివేయాలని బీదలను, ఎస్సీ ఎస్టీ బీసీలను, మైనార్టీలను 20 లక్షలు ఇచ్చేసి 10 సంవత్సరాల దాదాపుగా 8,000 మంది విద్యార్థులను అమెరికాకు పంపించుండ్రు, కెనడాకు పంపించుండు, యూకేకి పంపించుండు. ఇవాళ ఆ మహాత్మా జ్యోతిరావు పులే తర్వాత ఓవర్సీస్ స్కాలర్షిప్ గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం లేదు. అంటే పేద విద్యార్థులు ఇక్కడ చదువుకోలేకపోతున్నారు. ఇలా హాస్టల్ల పరిస్థితి ఘోరంగా ఉంది. ఏం ఉపాధి హామీ పెడతారంటే ఎన్ని రోజులు పెడతారు? ఉపాధి హామీ కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ గురించి మాట్లాడుతుందా? ఎంత చండాలంగా మాట్లాడుతుందని నాకు అర్థం కాదు. ఉపాధి హామీ అనేది చట్ట వ్యతిరేకంగా చేయాలి మనం. నేను ఏమంటానంటే ఉపాధి హామీకి దళితులు, బీసీలు, మైనార్టీలు పోతారు, ఎవరు పోరు ఉన్నత వర్గాల వాళ్ళు. అది మేము వ్యతిరేకిస్తున్నాం. అసలు అది వద్దే వద్దు. మాకు ఉన్నత వర్గాలకు కావాల్సినటువంటి ఆశయాల కోసం, మహాత్మా జ్యోతిరావు పులే ఆశయాల కోసం, అంబేద్కర్ ఆశయాల కోసం మనం బతకాలంటే చదువులు కావాలి. ఉపాధి హామీ పోవడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఇలా చదువుకుంటే మంచిగా ఉన్నటువంటి ఉన్నత ఇలా టెక్నాలజీ పెరిగింది, ఆ టెక్నాలజీని కాపాడుకోవాలి. మట్టి పనికి పోతాం, గ్రామాలు డెవలప్ కావాలనేది మోడీ గారి ఆలోచన, రేవంత్ రెడ్డి గారి ఆలోచన, కేసీఆర్ గారి ఆలోచన అట్లా ఉండదు. ఇలా సుభిక్షంగా జీడిపిని పెంచుకోవాలి, సుభిక్షంగా ఐటీ పెంచుకోవాలి, సుభిక్షంగా రోడ్డు డెవలప్ కావాలి, సుభిక్షంగా వైద్య విద్య మీద ఉండాలి. కానీ ఎక్కడదండి వైద్య విద్య మొత్తం 24 నెలల ఎత్తేసి ఎక్కడక్కడ పోయింది. ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వట్లేదు, నెల డబ్బులు ఇవ్వట్లేదు. కేసీఆర్ గవర్నమెంట్ లో నెలకు 60 కోట్లు ప్రభుత్వ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ కడితే ఇలా ₹1 ఇట్లా ఆరోగ్యశ్రీ హాస్పిటల్కు. ఇలా మైనార్టీ స్కాలర్షిప్ లేక మైనార్టీ పిల్లలు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు ఇంజనీరింగ్ కాలేజీల. ఇలా ఆదర్శ్ స్కూళ్ళు, మోడల్ స్కూళ్ళు, మైనార్టీ స్కూళ్ళల్లో పిల్లలు ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతున్నారు. ఇప్పటికి 126 మంది విద్యార్థులు చనిపోతే కనీసం పరామర్శించడం కూడా గవర్నమెంట్ లో. ఇదేం ప్రభుత్వం నాకు అర్థం కాదు. ఇలా ఉపాధి హామీ పేర్లు మార్చినా, వీళ్ళు 9 మీటింగ్లు పెట్టుకున్నా, 3వ తారీఖు నుంచి 19వ తారీఖు మీటింగ్ పెట్టుకున్నా, దీని వెనకాల ప్లాన్ ఉంది. రేపు మున్సిపల్ ఎలక్షన్ కోసం పోవడం కోసం రేవంత్ రెడ్డి గారి ప్లాను. అది గుర్తొస్తుంది, సైకిల్ గుర్తు, కారు గుర్తు, చెయ్యి గుర్తొస్తుంది, పువ్వు గుర్తొస్తుంది. మొన్నటికి మన గుర్తు లేని వాటినే కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు 40, 50, 60, 70 సంవత్సరాల ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఆ గవర్నమెంట్ 80-90% సర్పంచులు గెలుచుకుంటుంది. అంటే వాళ్ళు 50% కూడా గెలుచుకోలేక గుర్తులు ఉన్నాయి కాబట్టి మనం మీటింగ్లు పెట్టుకొని వెనకాల ఉపాధి హామీ పేర్లు పెట్టుకుందాం. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఇదంతా తూతు మంత్రంగా చేసేసి చేయడం. ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తే మోడీ గారు వింటారు. ఆ వికాస్ భారత్ ఉపాధి హామీ గురించి వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ వేసుకుంటున్నారు. వాళ్ళు ఒక సిస్టమ్ ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. దాన్ని వ్యతిరేకిస్తాడా? వాళ్ళు వ్యతిరేకిస్తే జయరాం సార్ అన్నట్టు ఈడీలు, ఐడీలు మొత్తం మీ కుటుంబాల మీద పడతాయి. బీఆర్ఎస్ పార్టీ ఒక్కడే చెప్తుంది, భారతదేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించడం కోసం ఈ ఉపాధి హామీ పథకాలు, రేషన్ కార్డులు ఇవన్నీ కాదు. కావాల్సింది చదువు. ఉన్నత వర్గాలు చదువుకున్నటువంటిది పేదవాడు చదువుకోవాలి. మైనార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్కూల్స్ ఇంకా ఓపెన్ చేయాలి, కేవీలు రావాలి, నవోదయాలు రావాలి. అవి డెవలప్మెంట్ చేసుకుంటే ఇలా ప్రగతిశీల భావాలు గల వ్యక్తులు పైకి వస్తారు, ఉన్న గవర్నమెంట్లు బాగుపడతాయి. అంతే తప్ప ఇక్కడ పేర్లు మార్చినంత మాత్రం రావు రాజమౌళి సార్. రైట్ వెంకటేశ్వర్ గారు, ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై ఎందుకని కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది, దానికి కావాల్సిన నిధులు, పేర్లకు సంబంధించిన చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారనే రామచంద్ర గౌడ్ గారు నమస్కారం. నమస్తే. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ ప్రజలోకి వెళ్లేందుకు సిద్ధమైంది. నిజమే, 3వ తారీఖు నుంచి 9 జిల్లాలలో ఖచ్చితంగా సభలు, పెద్ద సభలు పెట్టి దానికి సోనియా గాంధీని, రాహుల్ గాంధీ ఆహ్వానించాలని ఖచ్చితంగా అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే మొలుగుకు మాత్రమే ఆహ్వానించడానికి ఒప్పుకున్నారు. నిజంగానే పేరు మార్పుపై అభ్యంతరాలు ఏంటి? ఎందుకంటే పని దినాలను పెంచింది. ఎందుకంటే ఈ రామ్జీ అనే పేరును మార్చినందుకు ఆ పేరు మార్పు పథకం పేరును పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ కింద బీబీజీ రామ్జీగా పేరు మారుస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కానీ తీసుకున్న తర్వాత పని దినాలను కూడా పెంపు చేసింది. ఎందుకంటే గరిష్టంగా 100 రోజుల పని 125 రోజులకు పెంచింది. విధాల వాటల్లో గత వేతనం 100% కేంద్రమే భరించేది. కానీ ఇప్పుడు కేంద్రం మాత్రం 60%, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం 40% భరించాలి. ఈ నేపథ్యంలోనే హిమాలయ రాష్ట్రాల లాంటి దాంట్లో 90% కేంద్రం భరిస్తే 10% మాత్రమే ఇక రాష్ట్రం భరించాలి. వేతనాల పెంపు కూడా 2025-26 కానీ ఆర్థిక సంవత్సరానికి వేతనాల పెంపును
రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రోజుల వారి కూలికి చూస్తే 307 రూపాయలుగా ఒక్కొక్క కూలికి ఇవ్వాల్సిందిగా చెప్తున్నారు. కానీ ఏదైనా వ్యవసాయంలో కొంత విరామం సాగు కింద కోత లేకుండా చూడటానికి ఏడాదికి గరిష్టంగా 60 రోజుల పాటు నిలిపివేస్తున్నారు. అంటే సంవత్సరానికి కోతలు కోసే టైంలలో కూలీలకు దొరకకుండా ఇబ్బందులు పడతారు రైతులు, కాబట్టి అప్పుడు 60 రోజులు పనిని ఆపడానికి వీలుంటుంది కాబట్టి అప్పుడు ఆపడానికి వీలు చేస్తున్నారు. శాశ్వతంగా అంటే కేవలం గుంతలు ప్రాంతాలనే కాకుండా గుంతలు తీయడం కాకుండా మౌలిక వసతుల కోసం రోడ్లు, గిడ్డంగులు, నీటి సంరక్షణ నిర్మాణం కింద దృష్టి పెడుతున్నారు. ఇదంతా కూడా చేస్తూ ఉంటే నిజంగా పేదలకు ఎక్కడని మార్పు చేశారు? ఓన్లీ పేరు మార్పుకేనా ఇదంతా కూడా, లేదు అంటే రైతులకు లేదంటే కూలీలకు గిట్టుబాటు ధరనా, లేదు అంటే ఏమన్నా? ఎందుకంటే గిట్టుబాటు ధర అంటే 105, 110, 120 రూపాయల వరకు ఉంటుంది. ఇది 307 వరకు కూడా పెరుగుతుంది. నిజంగానే ఎలా చూడొచ్చు? నిజంగానే ఈ సభలు పెద్ద పెద్ద సభలు పెట్టి 9 ఏదైతే పెద్ద జిల్లాలు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి సభలు పెట్టడానికి కారణాలు ఏమై ఉంటాయి? ప్రజల్లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ఏ తప్పదేం చేస్తే ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు? అందరికి నమస్కారం సార్. ముఖ్యంగా ఈజీఎస్ వర్క్స్ అంటే పనికి ఆహారం అనే పథకం అనేది స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అదేంటంటే అందరికి పని కల్పించాలి, అందరికి ఫుడ్ అంటే అందరికి ఆహార భద్రత కల్పించాలనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం స్టార్ట్ చేయడం జరిగింది. అది తెలంగాణ రాష్ట్రంలో అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే యాక్చువల్గా ఏంటంటే ఆ రోజులలో అంటే సుమారుగా ఏంటంటే ఆకలి చావులు ఉంటుండే. ఆకలి చావులకు కారణమైన ఉద్దేశంతో ఆకలి చావులు చావద్దనే ఉద్దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఆహార భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఆహార భద్రతతో పాటు పని కల్పించి వాళ్ళకు ఆ పని ద్వారా ఆహార భద్రత కల్పించాలనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం ఇది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహాత్మా గాంధీ అంటే ఆ రోజులలో మనకు స్వతంత్ర పోరాటంలో ఉన్న అతని పేరు పెట్టాలనే కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం పేరు మార్చడమనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. కొత్తగా మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసి దాన్ని మీరు కొత్త పేరు పెడితే సంతోషం, కానీ ఉన్నదాన్ని మార్చడం అనేది పద్ధతి కాదనేది ఒకటి విషయం. మీరు ఏది చేసినా కానీ ఇంతకు ముందు రాష్ట్రాలకు 100% పూర్తిగా గ్రామ సభల ద్వారా గ్రామాలకు కావాల్సిన పనుల ద్వారా ఏవేవి డిక్లేర్ చేసుకోవాలి, ఏ పనులు అవసరం ఉన్నాయి గ్రామీణ స్థాయిలో, దానికి అభివృద్ధి కార్యక్రమాల కోసానికి దాంట్లో వ్యవసాయానికి కూడా అనుబంధం చేయాలి. మన వ్యవసాయ రాష్ట్రంగా వ్యవసాయ దేశంగా ఉన్నది కాబట్టి వ్యవసాయానికి సంబంధించి కూడా పనులు చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో 100కు 100% నిధులు అనేది కేంద్ర ప్రభుత్వం భరించుకుంటుండే. కానీ ఈరోజు 60% కేంద్ర ప్రభుత్వము, 40% రాష్ట్ర ప్రభుత్వాలు అనేది అంటే రాష్ట్రాలపై భారం పడే కార్యక్రమం జరుగుతుంది. దీన్ని కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. అదే రకంగా 125 రోజులు అంటున్నారు. 125 రోజులు అనేది కాదు, సుమారుగా 75 రోజులు మాత్రమే కార్యక్రమం జరుగుతున్నట్టు. అంటే 40% అబో రాష్ట్ర ప్రభుత్వం భరించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అది ఇబ్బందికరం. ఈ రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక బాధలతోనే ఆర్థికంగా ఇబ్బందితోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వము ఒత్తిడిగా తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు మేము చెప్పిన కార్యక్రమాలే చేయాలనే రకంగా చేయడం అనేది భావ్యం కాదనేది ఒకటి. తర్వాత ఈ ఆర్థిక భారంలో జిఎస్టి పెట్టి ఇప్పటికి కూడా ఆర్థికంగా ఎన్నో రకాలుగా ఇబ్బంది జరుగుతుంది. ఆ ఇబ్బంది అనేది రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం అవుతుంది అనేది ఒక విషయం. పేరు మార్పు అనేది ఒకటి. తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజులలో ఇబ్బందికరమైన మనకు వచ్చే ట్యాక్స్లలో కూడా మనకు పర్సంటేజ్ కూడా బరాబరి వస్తలేదు. అది దానికోసానికే ఉద్దేశంతో 100% ఈ రోజు డిమాండ్ ఏంటంటే గ్రామీణ స్థాయిలో ఉండే గ్రామ పంచాయతీలు అనుకోండి, గ్రామ సభల ద్వారా వాళ్ళు ఏ పనులు చేయాలనుకున్నా అవి పూర్తిగా వాళ్ళు డిక్లేర్ చేసే రకంగా ఉండాలి. ఇంతకు ముందు 226 రకాల పనులు చేస్తుండే. అంటే చెరువు కుంటలు, కాల్వలు, ప్రతి కార్యక్రమానికి వాళ్ళకు అంటే గ్రామీణ స్థాయిలో మనకేం అవసరము అనేది గ్రామ పంచాయతీ స్థాయిలో ఉండే ప్రజలకు
ప్రతి ఒక్కరికి కూడా తెలిసే రకంగా ఉంటుంది. ఈ రోజు అట్లా లేదు. ఈ 226 పనులను విడిచిపెట్టి 5-6 పనులు, అవి కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించిన పనులు. అంటే మనకు గ్రామీణ స్థాయిలో ఉండే పనులను కావాలంటే గ్రామ సభల ద్వారానే పూర్తిగా చేయాలనేది ఒక ఉద్దేశం. అదే రకంగా పూర్తి ఈ అంటే బాధ్యత కూడా మనకు ఇబ్బందికరంగా ఈ రోజులలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బందిగా ఉంది, ఆర్థిక మారేం ఉన్నది, దాన్ని కూడా 100% కేంద్ర ప్రభుత్వం భరించుకోవాలనేది. ఇంతకు ముందు వ్యవసాయానికి సంబంధించి చట్టాలు వచ్చినప్పుడు కూడా ఏ రకంగా కేంద్ర ప్రభుత్వము వెనుకపోయిందో అదే రకంగా ఒత్తిడి తీసుకురావాలని. ఇది ఎవరి స్వార్థపూరితమైనది కాదు, ఏది కాదు, ప్రజలకు న్యాయం జరగాలి. దాంట్లో 60% అబోవ్ మహిళలు ఉంటున్నారు, 60 to 70%. అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం 62% మహిళలు ఉంటున్నారు, 80% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నారు. అట్టడుగు వర్గాల వారికి కొద్దిగా ఉన్నతంగా రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. అదే రకంగా విదేశీ పెట్టుబడుల కోసానికి కూడా ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. విదేశీ పెట్టుబడులు కూడా వస్తున్నాయి. అదే రకంగా విద్యా వ్యవస్థకు సంబంధించి కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. విద్యా వ్యవస్థకు సంబంధించి కూడా ప్రతి ఈ నియోజకవర్గంలో సుమారుగా 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి కూడా స్పెషల్ గా బడ్జెట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ బడ్జెట్ లో ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యానికి సంబంధించి కూడా ఆరోగ్య పథకాలు కూడా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. దాంట్లో మనకు ఆరోగ్యశ్రీలో 10 లక్షల వరకు తీసుకురావడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకే వ్యవస్థ కాదు, మనకు వ్యవసాయ ప్రాంతము పనికి కల్పిస్తేనే అన్ని రకాలుగా కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి దానికి వ్యవసాయానికి సంబంధించి ఖచ్చితంగా గ్రామీణ పనికి ఆహార పథకంలో చెట్లు, పొదలు అనుకోండి, కాలువలు అనుకోండి, చెరువు పూడికలు అనుకోండి, కాలువల పూడికలు అనుకోండి, ప్రతి కార్యక్రమం కావాలంటే అది అంటే ఇండైరెక్ట్ గా మనకు వ్యవసాయానికి ఈ సాగునీటికి కూడా సహకారంగా ఉంటుంది. దాన్ని ఈ తుంగలో తొక్కి కేంద్ర ప్రభుత్వము ఏదో పేరు మార్పుడు అనేది కాదు, మీరు కొత్త పథకాలు తీసుకొచ్చి కొత్త పేర్లు పెట్టుకోండి, ఉన్నదాన్ని మార్చాల్సిన అవసరం లేదనేది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేసుకుంటూ, పనితనాలు కూడా సుమారుగా 125 రోజులు ఉన్నా సంతోషమే. దాన్ని మాత్రం ఖచ్చితంగా పూర్తిగా బడ్జెట్ లో పూర్తిగా ఆర్థిక వనరులు అనేటి దీనికి కేంద్ర ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే రకంగా మనకు ఏది అవసరం ఉన్నదనే దానికి కూడా గ్రామీణ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడెక్కడ అంటే గ్రామీణ స్థాయిలో ఉండే ఇంతకు ముందు మురికి కాలువలు అనుకోండి, ఇంకే కార్యక్రమాలు చేసినా కానీ గ్రామీణ స్థాయిలో వీళ్ళు ఈజీఎస్ ద్వారా చేసే కార్యక్రమాలు ఉంటుండే, దాన్ని తీసేయొద్దు అనేది ముఖ్యమైన డిమాండ్. దానికోసానికి ప్రజలలో అవగాహన తీసుకురావడం, ప్రజలలో బలవంతాన్ని తీసుకురావాల్సింది కాదు, ప్రజలను అవగాహన తీసుకొచ్చి వాళ్ళకి ఏది అవసరం ఉందనేది వాళ్ళే ప్రజా ఉద్యమం లాగా వస్తుంది. ఇంతకు ముందు మన వ్యవసాయానికి సంబంధించిన నల్ల చట్టాలను ఏ రకంగా రద్దు చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా వెనుకకు తగ్గిందో అదే రకంగా ఈ వ్యవసాయానికి సంబంధించి అనుకోండి, ఈజీఎస్ కు పనికాహారకు సంబంధించింది కావాల్సింది ప్రజలకు ఏది అవసరం ఉందో అనేది నిర్ణయం చేసుకొని ప్రజలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానికి February 3rd తర్వాత మీరు అన్నట్టు మున్సిపల్ కూడా ఉన్నది. మున్సిపల్ ఎలక్షన్ లో కూడా రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి మున్సిపల్ ఎలక్షన్స్ కు వస్తుంది. తర్వాత ఈ పనికాహారకు సంబంధించిన కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. దీనికి సంబంధించి ఇప్పుడు 2023 నుంచి కూడా అన్ని రకాలుగా కూడా ప్రభుత్వము ప్రజలతో మమేకమై ప్రజలకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ప్రజల డిమాండ్ ను బట్టి ప్రజలకు ఏం అవసరం ఉందో దాన్ని చూసుకొని ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానికి పూర్తి సహకారము తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా అదే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక భారంతో ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆ ఇబ్బందులు అనేవి ఎట్లా జరుగుతున్నాయని గతం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి అనుకోండి, వేరే రాష్ట్రాల కంటే గ్రామీణ స్థాయిలో ఉండే పట్టుకొమ్మలే అంటే గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. దేశం అభివృద్ధి చెందితేనే ప్రపంచంలో మనం అన్ని ముందుకు పోయడానికి కూడా ఆస్కారం ఉంది. ముఖ్యంగా మనకు ఈ పనికి చదువుకున్నా ఏ రకంగా ఎడ్యుకేషన్ అవసరమే,
హెల్త్ అవసరమే, దాంతో పాటు పని కూడా అంటే స్కిల్ కూడా అవసరమే. స్కిల్ కు సంబంధించిన ఓన్లీ ఈజీఎస్ తో కాపాటు ప్రపంచంలో ఉండే పోటీతత్వంలో ఉండే టెక్నాలజీని అనుసంధానం చేసుకొని ప్రతి కార్యక్రమాలు కూడా తీసుకుంటే బాగుంటుంది. దానికి విదేశీ పెట్టుబడులు కూడా మన తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయి. అదే రకంగా దేశానికి కూడా వస్తే బాగుంటది. అన్ని రకాలుగా పోటీతత్వంతో పోవాలి. మీ ఏమైనా సూచనలు ఉంటే ఆ సూచనల ప్రకారం కూడా మనము ముందుకు పోయే బాధ్యత తీసుకుంటే బాగుంటదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ Right. కాంగ్రెస్ పార్టీలో ఎన్ని అంటే ఇబ్బందులు ఉండొచ్చు, ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ పోయి Right. మీరు ఇచ్చే సూచనలు తీసుకొని ముందు ముందు ప్రతి కార్యక్రమాన్ని నెరవేర్చే రకంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్ 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 రామరెడ్డి గారు, సార్ రామరెడ్డి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసింది. అదే గత నెలలో చేసింది. దాని స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఔర్ ఆజీవికా మిషన్ గ్రామీణ అంటే విబీజీ రామ్ జీ బిల్లును ఆల్రెడీ ప్రవేశపెట్టింది. నిజంగానే ఈ బిల్లును ప్రవేశపెట్టినాక 100 రోజులున్న పనికి ఆహార పథకాన్ని 125 రోజులకు పెంచింది. అదేవిధంగా వేతనాన్ని కూడా పెంచింది. పని చేసిన కూలికి వేతనంగా పెంచింది. ఈ చట్టాలకు కూడా కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ ఏదైతే దుర్వినియోగం కావద్దని చెప్పేసి ఏఐ చట్టాన్ని తీసుకొచ్చింది. దాన్ని జీపీఆర్ఎస్తో కనెక్ట్ చేసింది. పనికి వెళ్ళిన వ్యక్తి ఇంతకుముందు అంటే మాస్టర్ రూల్ ఉండే, మాస్టర్లో సంతకం పెట్టేది వచ్చేది. ఒకవేళ పోకపోయినా అక్కడ ఉన్నటువంటి వ్యక్తితోటి 5 మాస్టర్లు వేసే, లేదంటే మా ఇంట్లో మా వాళ్ళు లేరు కాబట్టి ఇంకోరి పేరు మీద వేసేది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా జీపీఆర్ఎస్ అంటే తన ఫోటో లామినేట్తో పాటు ఏఐజీ ఫోటోతో పాటు జీపీఆర్ఎస్ అతను ఎక్కడ ఉన్నాడు, ఏ పనిలో ఉన్నాడు అనేది తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరికి గతంలో 120, 105 రూపాయలు, 95 రూపాయలు పడే వేతనాన్ని ఏకంగా 307 రూపాయలకు పెంచింది. కానీ ఇదంతా కూడా పేరు మార్చడాన్ని ఇవన్నిటి గురించి సరి అయిన సమాధానం లేకుండా ఏదైతే 125 పనులకు సంబంధించి ఇవన్నీ కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చట్టాన్ని ఏదైతే 100%, 100% కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన మనీని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 40% వాటాను విధిస్తున్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్ళేందుకు ముందుకు వచ్చింది. నిజంగానే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చట్టాన్ని చాలా వరకు పేద ప్రజలు ఓకే చెప్తున్నారా, లేదు అంటే మాకు అన్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? మీరు ఏం చెప్తారు దాని గురించి? ఖచ్చితంగా పేద ప్రజలు 2 ప్రధాన అంశాల విషయంలో చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే 125 రూపాయల నుంచి 300 రూపాయలు కూలి పెంచడం అంటే ఎంత సంతోషం అయితే అండి. ఎన్ని రెట్లు పెంచినట్టు? దాదాపు 175% పెంచారు, 270% ఇస్తున్నారు. మరి పేదలకు కూలి పెరిగితే అందరూ హర్షించాలి కదా. జీతం పెంచితే దాన్ని రాజకీయంగా మాకు పేరు మారితే రాజకీయంగా మా పార్టీకి నష్టమైంది కాబట్టి మేము విమర్శిస్తామంటే కరెక్ట్ కాదు కదా. 120 రూపాయలు 300 పైకి పెంచడం అనేది ప్రజల కోసమే కదా ఒకటి. తర్వాత పని దినాలను కూడా 100 రోజుల నుంచి 125 రోజుల్లో పని దినాలు పెంచడం కూడా మంచిది కదా. ఆ పని పెంచితే పేదలకు అది లాభమే కదా. రెండో అంశం. మూడో అంశం ఏంటంటే, ఇంతకుముందు చాలా మంది రైతులు ఏం చెప్పేదంటే, మా ఉపాధి హామీ పథకంలో పని చేసినా చేయకపోయినా కూసబెట్టి జీతాలు ఇస్తున్నారు, దాంతో మాకు కూలికి వ్యవసాయ పనులకు రావట్లేదు, వ్యవసాయ పనులు చాలా ఆలస్యంగా నడిచి పంట దెబ్బతింటుందని ఉంటే దాని మీద చాలా చర్చ కూడా జరిగింది. వెంకయ్యనాయుడు గారు కూడా అంటే వాళ్ళు వ్యవసాయానికి అనుసంధానం చేయాలి, ఎందుకంటే వ్యవసాయ పనులు దెబ్బతింటున్నాయి ప్రభుత్వం అని. అంటే దానికి ఏంటంటే ఆ వ్యవసాయం ముమ్మరంగా జరిగే ఖరీఫ్ సీజన్లో 2 నెలల పాటు 60 రోజుల పాటు ఈ పథకాన్ని అమలు చేయొద్దు. ఎందుకంటే వ్యవసాయం గ్రామీణ స్థాయిలో దేశంలో 50% పైగా జనాభాకు మూల జీవనాధారం. తర్వాత మనకు అందరికి తిండి పెట్టేది కూడా వ్యవసాయమే కాబట్టి అది దెబ్బతినొద్దు. కాబట్టి ఖరీఫ్ సీజన్లో 60 రోజుల పాటు ఈ ఉపాధి హామీ పథకాన్ని నడిపించొద్దు. తర్వాత మీరు చెప్పినట్లు అది ఏంటంటే, పని చేసిన ఇంట్లో ఇంతమంది ఉన్నారంటే పోయినా లెక్క రాసుకొని దుర్వినియోగం చేసి కేసులు కూడా అయినాయి. కాబట్టి అలాంటిది ట్రాన్స్పరెన్సీ ఉండాలి. పనికి వచ్చిందా లేదా దానికి ఎవిడెన్స్ ఉండాలి, దుర్వినియోగం కావద్దు. ఇది మంచి నిర్ణయం కదా. పేదలు ఎప్పుడు కోరుకోరు మేము పనికి రాకుండా మాకు జీతం ఇవ్వమని. అక్కడున్న రాజకీయ నాయకులు వాళ్ళ
వాళ్ళ రాజకీయం కోసం, వాళ్ళ అనుచరుల కోసం, వాళ్ళ ఓట్ల కోసం దాన్ని ఆ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు తప్ప ప్రజలు ఈ దుర్వినియోగాన్ని వాళ్ళు కోరుకోరు. వాళ్ళు దానికి కూడా హర్షిస్తారు, రైతులు హర్షిస్తారు. ఎందుకంటే మా వ్యవసాయ పనుల్లో ఇబ్బంది లేకుండా మంచి మార్పులు తీసుకొచ్చింది అని. కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న మెయిన్ బాధ ఏంటంటే వాళ్ళకు గాంధీ కుటుంబంతో సంబంధం లేకుండా గాంధీ అనే ఒక తోక తగిలించుకొని ఆ ఓట్లు సంపాదించుకుంటారు కదా, ఇప్పుడు అది దెబ్బతింటుంది. ఆ గాంధీ అనే తోక ఎందాక పోయిందంటే ఇప్పుడు రాబర్ట్ వాద్రా కొడుకు కూడా పేరు వేరే ఉండే, ఇప్పుడు గాంధీ పేరు ఇంకా బిజినెస్ నడుస్తుంది బాగా కాబట్టి రాజీవ్ గాంధీగా పేరు మార్చింది. ఈ మధ్యన సంవత్సరం కూడా కాలే, 6 నెలలు అయిందో లేదో. ఎందుకంటే గాంధీ మార్కెటింగ్ అది ఒక మన లేబుల్ అంటాం చూడు. దీని కాంగ్రెస్ పార్టీ గాంధీ పేరును ఒక మార్కెటింగ్ లేబుల్ గా చూస్తుంది, రాజకీయంగా వాడుకోవడం కోసం. కాబట్టి ఎక్కడైనా ఏదైనా అలాంటి ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుర్వినియోగ లేబుల్స్ ఉండకూడదు. పథకం అంటే పథకం ఉద్దేశం పేరు ఉండాలి తప్ప వేరే నాయకులు మొత్తం వీళ్ళ పేర్లే, సమాధులు వీళ్ళే. ఢిల్లీలో ప్రధాని పివి నరసింహారావు పాపం దాన సంస్కారాలు చేయాలి, ఆపిపోయినాయి. వీళ్ళ సమాధులే, ఈ ప్రతి పథకానికి వీళ్ళ పేర్లే. దీంతో రాజకీయంగా లబ్ధి పొందాం. ప్రజలకు మేలు చేయకపోయినా దశాబ్దాల పాటు మేమే అధికారులు. రైట్ ఒక్క నిమిషం. ఈ దురాలోచనలకు శక్తి పలకాలి, ప్రజాస్వామ్యం బలపడాలి, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వాలే రావాలి. ఏం చేస్తుందో మేలేంటిది అని తెలవాలి. దానికి ఏ పేరు ఉందని కాదు ముఖ్యం, ఆ పనిలో ఏం మేలు జరుగుతుంది. రామరెడ్డి గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిజంగా ఒక విషయం ఇంతకుముందు జయరాం గారు చెప్పి పేదరికం గురించి చాలా ఉపన్యాసం చేశారు. 2012-13 నుంచి 2022-23 వరకు దశాబ్ద కాలంలో పేదరికము 20.3% నుంచి 3.6%, 17% తగ్గింది. అంటే తీవ్ర పేదరికము 20.6% నుంచి 3.6% తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 17% నుంచి 5%, పట్టణ ప్రాంతాల్లో 10% నుంచి 1.1%. ఇది గణాంకాలు చెప్తున్న పేదరికం తగ్గింది మన దేశంలో. ఇంకొకటి, పేదల కోసం 80 కోట్ల మంది ప్రజలకు ఆహార ధాన్యాలు మోడీ ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా ఇస్తుంది. ఇంకొక 3 సంవత్సరాలు కూడా మినిమం హామీ ఉంది, తర్వాత ఉంది. కాబట్టి 80 కోట్ల మందికి, దాదాపు 4 కోట్ల కుటుంబాలకు ప్రధానమంత్రి ఇండ్లు ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇవ్వడం జరిగింది. 10 కోట్ల మందికి పైగా గ్యాస్ కనెక్షన్లు, బాత్రూమ్లు, ఇవన్నీ పేదలకే. ఇందులో 80-90% ఎస్సీ ఎస్టీలకే వస్తాయి. ఇవన్నీ అమలవుతున్నారు. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీలకే, ఈ మైనారిటీలకు, వీళ్ళకే ఇవి చెందుతాయి ఎవరైతే నిజంగా పేదలు ఉండరు. అవన్నీ అద్భుతంగా ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా అమలు జరుగుతున్నాయి. అసలు ఆ పేదరికం అనేది ఇప్పుడు ఆకలి చావు అనేది లేదు. మనం ఎక్కడ విన్నామా? పేపర్లో ఎక్కడ ఉన్నామా? రాజకీయం మాట్లాడే వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు. ఆకలి చావుల గురించి ఏ పేపర్లు కానీ ఏ మీడియా ఛానల్ కానీ ఇక్కడ జరిగిందని వింటున్నామా? లేవు. ఇంకా ప్రభుత్వాలు కూడా కొన్ని మన ఈ హైదరాబాద్ సిటీని 5 రూపాయలకు భోజనం కూడా పెడుతున్నాయి. అలాంటివి చేయండి. మనకు ఆహార ధాన్యాలు కొరత లేదు. ప్రపంచంలో బియ్యం ఉత్పత్తిలో నెంబర్ 1 అయినా మనం ఇప్పుడు బీట్ చేసి నెంబర్ 1 అయినాం ప్రపంచంలో బియ్యం ఉత్పత్తిలో. దేశం వ్యవసాయ పరంగా రంగపరంగా కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. రామరెడ్డి గారు, ఏదైతే రాష్ట్రం నుంచి వెళ్ళి జిఎస్టీ కావచ్చు, రాష్ట్రం నుంచి వెళ్ళి పన్నును వసూలు చేస్తున్నాయి కేంద్రం తప్ప రాష్ట్రానికి ఇచ్చింది ఏం లేదు. ఇప్పుడు ఈ చట్టాన్ని తీసుకొచ్చి, ఏదైతే జీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకువచ్చి రాష్ట్రంలో 40% కట్టాలి అని చెప్పేస్తే పరిస్థితి ఏంది రాష్ట్రాల మీద? ఖచ్చితంగా ఇప్పటికే రాష్ట్రాలు నష్టాల్లో కూరుకుపోతున్నాయి, జీతాలు కూడా అందట్లేదు. అసలు చట్టసభల్లోకి వెళ్తే నిజంగా ఎక్కడ చూసినా కానీ మా దగ్గర డబ్బులు లేవు అనే కొరత ఏర్పడేది 2 తెలుగు రాష్ట్రాలకి. కానీ ఈ రాష్ట్రాలకు 40% అంటే ఎలా భరించగలుగుతుంది? ఇదంతా కూడా తీసుకువచ్చిన వాళ్ళ చట్టాలకు సంబంధించి వారు తీసుకున్నట్టు నిర్ణయాలు, కేంద్రం తప్ప ఇంకేం లేదు. ఇది బండ పెడితే మొయ్యాలి అంటే మొయ్యాలి, గంతే, ఇక అర్థం లేదు దానికి అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు అనమాట. ఇంతకు ముందు మోడీ గారు ప్రధాని కాకముందు రాష్ట్రాల నుంచి వచ్చిన పన్నుల్లో 32% మళ్ళీ రాష్ట్రాలకు వస్తుండే, 68% కేంద్రమే వాడుకుంటుండే. మోడీ ప్రధాని అయినాక 32%, 42% ఫస్ట్ 14వ ఆర్థిక సంవత్సరంలో, మళ్ళీ తర్వాత 41%. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పటికన్నా 9% ఎక్కువ రాష్ట్రాలకు
వాళ్ళ నుంచి వచ్చే ఆదాయం. ఎందుకంటే దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది, దక్షిణాది నుంచి ఆదాయం వస్తే ఉత్తరాదిన ఖర్చు పెడుతుండ్రు, ఈ తెలుగు రాష్ట్రాలకు వీటికి అన్యాయం జరుగుతుంది. అంటే ఏ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రాల ఆదాయంలో ఎక్కువ శాతం వాళ్ళకు పోవాలని మోడీ ప్రభుత్వం 32%ను 41% పెంచి 9%, దాంట్లో ప్రతి సంవత్సరము రాష్ట్రాలకు 15-20 కోట్లు, మన చిన్న రాష్ట్రాలు చెప్తాను అట్లా మినిమం ఆ విధంగా వస్తుంది. ఉపాధి హామీ పథకంలో 10% నుంచి 40% పెంచారు. అంతమంది 10% రాష్ట్ర ప్రభుత్వం మాట, 90% కేంద్ర ప్రభుత్వం మాట పెంచడం వల్ల ఒక 1000-1500 కోట్లు ఖర్చు కాదు. కానీ ఆ 32% నుంచి 41% పెంచడం వల్ల 15,000 కోట్ల అదనంగా వస్తుంది. ఆ వచ్చేదాంట్లో 10% ఇది మోడీ ప్రభుత్వం రాష్ట్రాలకు పెంచిన ఆదాయంలో కేంద్రం ఇచ్చే దాంట్లో దీని వల్ల వచ్చే భారం 10% దాని లోపే. కాబట్టి వాళ్ళకు చేసే పని కూడా ఇది భారం పడదు. వీళ్ళేంటంటే అధికార దాహంతో అడ్డగోలు హామీలు ఇచ్చి తర్వాత తాగుబోతుల తెలంగాణ, అప్పుల తెలంగాణ, ఆత్మహత్యల తెలంగాణ చేసింది ఎవరు? ఓహో అది చేసిన విద్యని చెప్పారు. ఇప్పుడు దాంతో రాష్ట్రాల ప్రతి ప్రాజెక్టు కడితే అది కూలిపాయి, దాంతో ఉపయోగం లేకపోయి, అది గుద్దిబండగా మారేది రాష్ట్రానికి. సో ఇటువంటి వలన రాష్ట్రాలు ఇబ్బంది పడుతుంది. కానీ ఈ ఉపాధి హామీ పథకం వాళ్ళ దాంట్లో వచ్చే భారం 1000 కోట్లు కూడా తెలంగాణకు సంవత్సరానికి 1000 కోట్లు కూడా భారం పడదని అది. కానీ వేరే వచ్చే ఆదాయం చాలా ఎక్కువ వస్తుంది. దాన్ని దాచిపెడదాం, దీన్ని మనం పెద్దగా చేస్తూ ఇద్దామంటే కరెక్ట్ కాదు. ఇంకొకటి జిఎస్టీ విషయంలో మాట్లాడుతున్నారు. జిఎస్టీ చట్టం 2017లో వచ్చినప్పుడు రాష్ట్రాలు అబ్జెక్షన్ చెప్పినాయి. మీరు ఇట్లా అన్ని పన్నులు కుదిర్చి తగ్గిస్తే మా ఆదాయాలు తగ్గుతున్నాయి, మేము ఎట్లా భరించాలంటే 5 సంవత్సరాలు జిఎస్టీలో ప్రజలకు పన్నులు తగ్గించి చట్టం తేయడం వలన ఏదైతే రాష్ట్రాలకు లోటు కలుగుతుందో ఆ లోటును కేంద్ర ప్రభుత్వం 2022 వరకు భరించింది. అంటే జిఎస్టీలో పన్నులు తగ్గించింది. మాకు ఆదాయం తగ్గిందంటారు, జిఎస్టీ ట్యాక్స్ పెరిగిందంటారు. ఈ డబల్ మాటలు, ఒకదానికి ఒకటి వ్యతిరేక మాటలు. ఇంకొక విషయం, జిఎస్టీ నిర్ణయాలు సమిష్టిగా జరుగుతాయి, కేంద్రం తీసుకోదు. ప్రతి రాష్ట్రం ముఖ్యమంత్రి ఉంటారు, సమిష్టి నిర్ణయాలు జరుగుతాయి. అక్కడనే వ్యతిరేకిస్తారు, పన్ను తగ్గినామంటే ఇక్కడికి వచ్చే బదనాం చేస్తారు. ఈ డ్రామాలు చేసే వాళ్ళకు మీడియాలో బాగా కవరేజ్ వస్తుంది. కాబట్టి జిఎస్టీ వల్ల ఇంకా మొన్న ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, పండుగ, హిందువుల పండుగ వస్తే బస్ ధరలు అడ్డగోలు పెంచుతారు 50%. అదే ముస్లింలకు వస్తే గిఫ్ట్ ఇస్తారు, రంజాన్ గిఫ్ట్ తీసుకో, అది తీసుకో, క్రిస్టియన్లకు గిఫ్ట్ తీసుకోవటం. హిందువులకు పండుగలు వస్తే ప్రయాణం చేద్దామంటే 50% అధిక ధరలు. మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే దీపావళి, దసరా దీపావళి టైంలో ఈ ఓటు బ్యాంక్ రాజకీయ పార్టీలు హిందువులను మూస్తున్నాయి కాబట్టి జిఎస్టీ పన్నులు తగ్గించి, దానికి ఇంకో కారణం ఏంటంటే ట్రంప్ అమెరికా అతను అడ్డగోలుగా మనం ట్రంప్ వేస్తుంటే మన ఉత్పత్తులు కూడా దెబ్బతినొద్దని వాడకం జరగాలి, అమెరికా పోవడం తగ్గినా ఇక్కడ వాడకం జరగాలి, ప్రజలకు తగ్గని జిఎస్టీ తగ్గిస్తే అయినా మన ఆర్థిక వ్యవస్థ ఇంప్రూవ్ అయింది, ప్రజలు చాలా సంతోషపడరు. కాబట్టి మతపరమైన రాజకీయాలతోటి ముస్లింలకేం రంజాన్ గిఫ్ట్ ఇద్దాం, హిందువులకేం బఫేర్ పెంచుదాం, ఇలాంటివి చేయొద్దని విజ్ఞప్తి చేస్తుంది. రైట్. జయరాం గారు, మొత్తం మీద కేంద్రం రాష్ట్రాల మీద ఆర్థిక భరోసా మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే ఆర్థికంగా ఇంత బండబెడుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వాదిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో నిజంగా 2 తెలుగు రాష్ట్రాలకు, అటు ఆంధ్రప్రదేశ్కు ఇటు తెలంగాణకి చూస్తే కనుక వేతనాల పెంపులో తెలుగు రాష్ట్రాలకు మాత్రం 307 రూపాయలు పెంచడం జరుగుతుంది అనేది కేంద్రం చెప్తున్నాడు. మరి మిగతా రాష్ట్రాలకు ఎందుకు పెంచట్లేదు? ఎందుకంటే మిగతా రాష్ట్రాలకు పెంచకపోయినా కానీ ఎందుకని 40% తెలుగు రాష్ట్రాలపైనే కాకుండా అన్ని రాష్ట్రాలపైన వేస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు ఇప్పటికీ ఆర్థిక లోటు భారిస్తున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో ఇది కూడా ఇంకింత భారం కాదా? ఎందుకంటే జిఎస్టీ కావచ్చు, ట్యాక్సీలు కావచ్చు వసూలు చేస్తుంది, కానీ అవన్నీ కూడా తిరిగి రాష్ట్రాలకు సరైన టైంలో ఇవ్వలేకపోతే ఇంకా నష్టాలకు కూరుకుంటున్నాము అని చెప్పేసి కొన్ని రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది, కానీ మిగతా రాష్ట్రాలకు లేదు అనే ఒక వాదన కూడా వినబడుతుంది. ఎలా చూడొచ్చు? ఒకటి ఏంటంటే, ఒక సగటున ఒక మనిషి సంపాదన రోజుకు ఎంత అనే దాని మీద చూస్తే మినిమం 500 రూపాయలు, 500 రూపాయల నుంచి 1500 వరకు ఉంది ప్రైవేట్గా ఎక్కడ జాబ్ చేసినా కూడా. దానికి రీచ్ అయిందా ప్రభుత్వ ఈ ఆహార హామీ పథకం అంటే లేదు. సో ఒక నెంబర్ 1. నెంబర్ 2, ఇంతకుముందు మా రామరెడ్డి అన్న చెప్పినట్టుగా 16%, 1%, 20%, 30% నిరుపేదది తగ్గింది అంటే లాస్ట్ ఇయర్ హంగర్ ఇండెక్స్లో మనం 125 ఉన్నది, ఇప్పుడు 126 ఉంది.
ఇది కూడా జయరాంజీ, భారత ప్రభుత్వమే. ఈ ఇది కూడా బయటి నేను నా లెక్కలే. రిపోర్ట్లన్నీ అన్న, ఒక్క తప్పుంటే నిమిషం. మీకు తెలుసు. అన్న, మీరు- నేను మీరు చెప్పింది డాక్టర్ మీరు మీకు వింటే తెలుసు. మీకు అర్థమైతే నేను మన ఓన్లీ భారత వ్యతిరేకంగా మీరు ఇచ్చే లెక్కలే ఆ, మాట్లాడతాను. నేను కొత్త నా సొంత లెక్కలు ఏదొద్దు. కొన్ని ఇస్తారు. ఒక్కటే నిమిషం అన్న, నేను ఒక్క నిమిషం. సో ఇప్పుడు 126లోకి వెళ్ళిపోయాం. సో మరి ఎందుకు వెళ్ళిపోయారో మనకు తెలియదు. పాకిస్తాన్ ర్యాంక్ ఎంత? పాకిస్తాన్ ఎంత? ఇంకొక అంశము ఆయన ప్రభుత్వం దొంగ రిపోర్ట్ కశ్మీర్ నుంచి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో ఉన్న ప్రధానమైన పార్టీలు, ప్రభుత్వాలు అన్నీ కూడా, పార్టీలు అనడానికి లేదు, ప్రభుత్వాలు అన్నీ కూడా ఆల్కహాల్ డిపెండెంట్ ప్రభుత్వాలు మాత్రమే ఉన్నాయి భారతదేశం మొత్తం మీద. ఒక తెలంగాణ మాత్రమో ఏపీనే కాదు, భారతదేశం మొత్తం మీద. దీనిపైన చట్టాన్ని తీసుకురావాల్సిన అంశము ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇంతవరకు ఎలాంటి చట్టాన్ని తీసుకురాలేదు. దీని మీద ఎలాంటి కంట్రోల్ కూడా చేయటం లేదు. ఒకవేళ కనుక మనకు ఓన్లీ తెలంగాణ విషయం మాట్లాడదాం. తెలంగాణ 2014కు మన ఆదాయము ఆల్కహాల్ మీద ఎంత అంటే 12,000, నికరంగా 12,000 నుంచి 14,000 కోట్లు. 14,000 కోట్లు ఫైనల్ గా మనము చాలా సందర్భాల లోపల అన్ని పెట్టేసి ఉంది, డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది. ఆ తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోయే నాటికి 40,000 crores ఉంది, అంటే ఈ 10 years లోపల. దాని తర్వాత 2 years లోపల 75,000 కోట్లకు పెరిగింది. అంటే 2 సంవత్సరాలు 35,000 కోట్ల రూపాయలు. అన్న, ఈ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, పేదలను చేసేది ప్రభుత్వాలు చేస్తున్నాయా, ఇక్కడ ప్రజలు చేస్తున్నారా? మీరు చట్టాన్ని తీసుకొచ్చేస్తే ఆల్కహాల్ని ఒక్కటి కంట్రోల్ చేసినట్టు అవుతే మీ ఉపాధి హామీ పథకము మీ నాయకులకు ఇద్దాం, ప్రజలకు స్వచ్ఛమైన పాలన ఇద్దాం. దీన్ని మేమేం వద్దనటం లేదు. దీన్ని ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చట్టం చేయవు? ఎందుకు చేయవు అంటే సచ్చేది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు మాత్రమే. ఇక్కడ ఏ కమ్మ కానీ, ఏ రెడ్డి కానీ, ఏ వెలమ కానీ, ఏ వైశ్య కానీ లేడు. ఇక కులాలను పక్కన పెట్టేస్తే ఆల్కహాల్ తాగుతున్నది ఈరోజు రేవంత్ రెడ్డి కుటుంబం కాదు, ఆదాయం వచ్చేది మోడీ కుటుంబం కాదు, అమిత్ షా కుటుంబం కాదు, కేసీఆర్ కుటుంబం కాదు. నిరుపేదల రక్త మాంసాల మీద బిజినెస్ చేస్తున్నారు కదా, దాన్ని కదా ప్రశ్నించాల్సింది. మీ సహాయాలు సహకారాలు ప్రజలు అడుగుతలేరు. నిజంగా కనుక మీకు నీతి నియమాలు ప్రభుత్వాల కనుక ఉన్నట్టు అయితే ఆల్కహాల్ కంట్రోల్ చేయండి. నేను మొత్తం కథమట్టిమని చెప్పట్లేదు, మీకు అడగాలి, కంట్రోల్ చేయండి కనీసం. అరే మీకు మేము రేషన్ కార్డు ఇస్తున్నాము, రేషన్ కార్డు ఇచ్చే వాళ్ళు ఆల్కహాల్ కనుక తాగినట్టు అవుతే, తీసుకున్నట్టు అవుతే ఇయ్యము అనే దమ్ము ఉందా రేవంత్ రెడ్డికి? ఇది చెయ్యమని చెప్పే మోడీకి దమ్ముందా? లేదు, ఇద్దరికి లేదు. ఎందుకంటే మీరు ఎంజాయ్ చేస్తున్న తాగడాలు, తింటున్న తింటాలు, పెడుతున్న పెన్నులు, వేస్తున్న బట్టలు ప్రజల సొమ్ము కాబట్టి. ఈ ఆల్కహాల్ తాగి ప్రాణాలు పొడగొట్టుకున్న వాళ్ళ డబ్బులతోనే ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి 75,000 కోట్ల సంవత్సర ఆదాయాన్ని ప్రజల మీద ఖర్చు చేసినట్టు అవుతే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు సస్యశ్యామలంగా మారుతుంది. హెల్త్, ఎడ్యుకేషను, సేమ్ టైం వచ్చేసి స్థిరంగా యువత ఉంటుంది, వాళ్ళ బ్రెయిన్తో ఆలోచిస్తుంది. ఆ బిడ్డలు మా బిడ్డలే కదా అని మేము అనుకుంటున్నాం, వాళ్ళు మా వాళ్ళు కాదు కదా అని పాలకులు అనుకుంటున్నారు. ఇది కదా సిగ్గుపడాల్సింది. మేము మాట్లాడుతున్నది ఏంటంటే ఈరోజు ఇంకొక మాట కూడా చెప్పారన్న మీరు, నేను చాలా సంతోషము. క్రిస్టియన్ కానీ ముస్లిమ్స్ కానీ రంజాన్లో వస్తే వీటి వస్తే పేరుగా అంటే క్రిస్టియన్లు ఈరోజు భారతదేశంలో ఉన్నది 3%, ఉన్నది మన ముస్లిమ్స్ ఉన్నది 20%. ఒక్క నిమిషం నీవు అన్న మాటగానే ఆలోచిస్తున్నా. వీళ్ళకు పెంచితే ప్రయోజనాలు లేవు. ఎందుకంటే రంజాన్ కానీ క్రిస్మస్ కానీ ఊరు తిరగరన్న. సంక్రాంతి, విజయదశమి వస్తేనే ఊర్లో పోతారు. దానికి తగ్గియాలన్నా, ఇంగిత జ్ఞానం ఎవరికి ఉండాలన్నా? రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవి ఉండాలి. పాలసీ మేకింగ్ లోపల కేంద్రం తీసుకోవాలి, ఇంప్లిమెంటేషన్ లోపల రైట్. ఏది ఏమైనా కానీ మొత్తం మీద కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా రైతులవి కానీ లేకుంటే కూలీలు కానీ నడ్డి విరగ కొట్టద్దనేది మాత్రం స్పష్టంగా స్వతంత్ర న్యూస్
మరీ కోరుతుంది. ఒకవేళ రైతులను కానీ ఇటు పబ్లిక్ని కానీ ఎవరు కూడా బాధ పెట్టకూడదు. ఎందుకంటే ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికో ప్రజలకు మేలు చేయడానికో పేరుకు మాత్రమే రావాల్సిన చట్టాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రజలకు ఉద్దేశించి మాత్రమే ఉండాలి. ప్రజలను ఆకర్షించే ప్రజలు మన్నలు పొందేలాగా ఉండాలి తప్ప ప్రజలు బాధ పెట్టేలాగా ఉండకూడదు అనేది మరొకసారి సొంత న్యూస్ కోరుతుంది. ఏదైనా బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి ఇటు దానికల జయరాం గారికి, అదేవిధంగా రామరెడ్డి గారికి, అదేవిధంగా రామచంద్ర గౌడ్ గారికి, అదేవిధంగా మా కేశవ్ వెంకటేశ్వర్ల గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తుండే స్వతంత్ర.